చాలా రోజులు సెలవుల తర్వాత కావటం వల్ల హాస్పిటల్ పేషెంట్స్ తో కిక్కిరిసిపోయింది. ఓపీలో అభి బాగా బిజీగా ఉన్నాడు. తులసి కూడా. తులసి అలా పేషెంట్స్ ని చూసుకుంటూ బయటకు వచ్చింది. అక్కడ అభి వాళ్ళ నాన్నగారు కనిపించారు. ఆయన పక్కన ఆయన అసిస్టెంట్స్ అనుకుంటా సెక్యూరిటీ అలా కూర్చున్నారు. అసిస్టెంట్ ఆయన దగ్గరికి వెళ్లి తులసిని చూపించి ఏదో చెప్పాడు. ఆయన తులసి వైపు చూశాడు. తులసికి ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం సార్, డాక్టర్ గారు బాగా బిజీగా ఉన్నారు, కొంచెం లేట్ అవుతుంది సార్ అని చెప్పింది. అభికి చెప్తే ఎంత టైం కూర్చోబెడతాడో ఏంటో ఇన్ని 2-3 పేషెంట్స్ తర్వాత ఈయన పంపించడం బెటర్. తిడితే తిట్టాడు, తిట్టించుకుందాం, ఇంకేం చేద్దాం, ఇంత పెద్ద ఆయన్ని ఎంతసేపు కూర్చోబెడతామా అని లోపల తులసి అనుకుంటూ ఉంది. పర్వాలేదులేమ్మా, నువ్వు నా పేరు తులసి అండి, డాక్టర్ గారి అసిస్టెంట్ ని. అవునా, కూర్చోమ్మా అని ఆయన పక్కన చైర్ చూపించాడు. అయ్యో పర్వాలేదండి, నాకు కొంచెం పని ఉంది అని అమ్మ వెళ్ళిపోతూ అభి వాళ్ళ నాన్నగారు తల నొక్కుంటూ చూసింది. తలనొప్పిగా ఉందా, కాఫీ అయినా తాగుతారా అండి అని అడిగింది. ఆయన తులసి వైపు చూసి దొరుకుతుందా అమ్మా ఇక్కడ మంచి కాఫీ అని ఆయన అడిగారు. దొరుకుతుందండి అని వాళ్ళందరినీ క్యాంటీన్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న వంట ఆయనతో మాట్లాడి అప్పటికప్పుడు వాళ్ళందరికీ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ పెట్టించింది. ఆయన ఆ కాఫీ తీసుకుని తులసిని కూర్చోమని ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావమ్మా అని అడిగారు ఆయన. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యానండి, 1 year కూడా అవ్వలేదు. మా వాడి దగ్గర అసిస్టెంట్ వా నువ్వు అని ఆయన అడిగారు. అవునండి, మా వాడికి కోపం ఎక్కువ, కొంచెం ఏమనుకోమాకమ్మా. అయ్యో పర్వాలేదండి, నేనేదో తప్పు చేస్తే తప్ప ఆయనైనా ఊరికి ఎందుకు తిడతారు అని నవ్వుతూ చెప్పింది. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు అవి పేషెంట్స్ చూస్తున్నాడు. ఏంటి తులసి ఇంకా రావట్లేదు అని బెల్ కొట్టాడు. నర్స్ వచ్చి తులసి వాళ్ళ నాన్నగారు వాళ్ళని క్యాంటీన్ కి తీసుకెళ్లిన విషయం చెప్పింది. అవి హడావిడిగా క్యాంటీన్ కి వెళ్ళాడు. అక్కడ తులసి వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటున్నారు. అభి సీరియస్ గా వెళ్లి తులసిని లాగి అతని వెనుక నుంచో పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న వైపు సీరియస్ గా చూసి లీవ్ హర్ అలోన్ అని వాళ్ళ నాన్నని అన్నాడు. అభి ఇక్కడ కాదు అని తులసి అభి రూమ్ కి తీసుకొచ్చింది. పేషెంట్స్ అందరినీ బయట వెయిట్ చేయమని వాళ్ళందరూ అభి రూమ్ లో గ్యాదర్ అయ్యారు. రూమ్ లో నుంచి బయటకు వెళ్లి లాక్ చేయకపోతే అభి ఆపి నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. తులసి అతని వైపు వాళ్ళ నాన్నగారి వైపు చూసింది. ఏం పర్వాలేదు ఉండమ్మా, 5 నిమిషాలేలే, అంతకు మించి వీడు మాట్లాడు అని ఒక నిట్టూర్పు. ఏముంది మాట్లాడటానికి, మీతో పండక్కి ఇంటికి రాపోయావరా, అన్నయ్య వదిన నీకోసం ఎదురు చూశారు, నేను చెప్పాను రాను అని. దీపావళి కన్నా వస్తావా, విసిగిచ్చమాకండి. ఎన్ని సంవత్సరాలు అడిగి మీకు విసుగు పుట్టట్లేదేమో, చెప్పి చెప్పి నాకు పుడుతుంది విసుగు. ఈ పండగలు దేవుళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇంట్రెస్ట్ లేదని. ఏరా గుడి ముందు మీ అమ్మకి అలా అయిందని దేవునే వదిలేసావా, ఇంకెన్ని సంవత్సరాలు రా, మారవా నువ్వు, మీరు ముందు బయటకు వెళ్ళండి అని అభి అరిచాడు. అదేంటబి అలా అంటావు అని తులసి ఒక అడుగు ముందుకు వేసింది. నీకు తెలీదు తులసి, ఈయన చిన్నప్పటి నుంచి నాకేమీ చేయలేదు, ప్రేమ ఇవ్వలేదు, అసలు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళ నాన్నకి చిముక్కుమంది. నేనేం పట్టించుకోలేదురా, చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ఏదన్నా కాదన్నానా, ఇక్కడ చదువుకోమన్నా కాదు ఫారెన్ అన్నా, కోట్లు గుమ్మరిచ్చానురా నీకు నీ చదువుకి. నేను సంపాదించిందంతా నీకోసం మీ అన్న కోసం కాదా, హాస్పిటల్ కట్టిస్తానన్నా వద్దన్నా, ఏం చేయనురా, ఇదిగో నాన్న ఇది కావాలని అడుగు, తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా, నాకు ఏమీ అవసరంలా, మీరు అస్సలు అవసరంలా, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అభి అని తులసి వైపు సీరియస్ గా చూశాడు. తులసి ఇకేమీ మాట్లాడలా, అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, ఆమెకి ఎప్పుడూ అభి ఏమీ చెప్పలేదు అని సైలెంట్ గా అక్కడే వాళ్ళ నాన్నగారు వాళ్ళతో పాటు ఆమె బయటకు వెళ్ళిపోయింది. రూమ్ లో అభి ఒక్కడే ఉన్నాడు. తులసి అలా బయటికి రావటం శశిరేఖ చూసింది. ఏమైంది తులసి? ఏమీ లేదు, విజయ్ నీకోసం క్యాంటీన్ లో వెయిట్ చేస్తున్నాడు. విజయ? అతనెవరు? అదే మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పా కదా, నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. అబ్బా ఇప్పుడు కాదు శశి, ప్లీజ్ తులసి ప్లీజ్ అని బతిమలాడింది శశి. సర్లే అని ఆమె క్యాంటీన్ కి వెళ్ళింది. అక్కడ విజయ్ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. క్యాంటీన్ లో పకోడీ కనిపించింది. ఇది అభికి ఇష్టం కదూ, సరే రుచి చూద్దాం, బాగుండకపోతే మళ్ళీ అదో గొడవ చేస్తాడు, క్యాంటీన్ వాళ్ళకి వంట చేత కాదు అని. అన్న ఒక ప్లేట్ పకోడీ ఇవ్వవా? ఆమె పకోడీ ప్లేట్ తీసుకుని విజయ్ వైపు తిరిగింది. విజయ్ ఓపిక ఆమెని అలాగే చూస్తున్నాడు. ఆమె కూర్చో అన్నట్టు సైగ చేసి విజయ్ ముందు కూర్చుంది. నీకు ఏమైనా కావాలా అని అడిగింది. విజయ్ ఏమీ వద్దని ఆమెతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. హాయ్ తులసి గారు, నేను విజయ్. హాయ్ అని ఆమె పకోడీ మీద ఫోకస్ అంతా పెట్టి పకోడీ తింటూ మొదలు పెట్టింది. పర్వాలా బానే ఉంది, కానీ అభికి కారం సరిపోదు కదా. అన్న ఇంకో ఫ్రెష్ ప్లేట్ పకోడీ వెయ్యి, నూనె మార్చు, ఈ నూనె బాగోలేదు, కొంచెం పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేయవా. ఆ వంటానికి తులసి అంటే బాగా ఇష్టం. అలాగే అని ఆయన పని మీద ఉన్నాడు. తులసి పకోడీ తింటూ విజయ్ వైపు చూసింది. అతను ఏదో చెప్తున్నాడు. మిమ్మల్ని మొదటిసారి అక్కడ చూశానండి అని. ఓ అవునా, ఓకే, అప్పటి నుంచి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. మరి ఎందుకు మాట్లాడలా అంటే, మీరు ఎప్పుడు డాక్టర్ అభిజిత్ గారితో ఉంటారు కదా, అయితే ఏమవుతుంది, ఆయన అంటే హాస్పిటల్లో అందరికీ భయం కదండి, ఆయన ఊరికి ఎందుకు తిడతాడు అంటే అని విజయ్ పూరకొక్కున్నాడు. అభి ఏం చేస్తున్నాడు, ఇంకా చికాకనే ఉంటుంటాడా అని
తులసి ఆలోచనలు మళ్ళీ అభి వైపుకి వెళ్ళాయి. విజయ్ అలా మాట్లాడుతూనే ఉన్నాడు. మా నాన్నగారు ఈ పని చేస్తారు మా అమ్మ అని చెప్తున్నాడు. ఓ అవునా అని తులసి ఆలోచనలు మళ్ళీ అభి మీదకి. ఎందుకు అభికి వాళ్ళ నానంటే అంత కోపం? ఏం జరిగి ఉంటుంది? అని చాలా మంచి ఆయనలానే ఉన్నాడు కదా. ఇదిగో అమ్మ పకోడీ పార్సిల్ చేయండి అన్న అని అమ్మ తినే ప్లేట్ పక్కన పెట్టి ఆ పార్సిల్ తీసుకుని నుంచుంది. విజయ్ అలాగే చూస్తున్నాడు. నాకు మీరంటే ఇష్టం అండి అని చెప్పాడు. తులసి షాక్ అయి అలాగే చూసింది. సారీ అండి, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని పకోడీ ప్యాకెట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ 2 అడుగులు వేయగానే అభి కనిపించాడు. సీరియస్ గా వాళ్ళని చూస్తున్నాడు. విజయ్ ని చూసి అతని నిరుత్సాహమైన ముఖాన్ని చూసి అతనికి ఏం జరిగిందో అర్థమైంది. ఆ క్షణం అతనికి విజయ్ మీద కోపం వచ్చింది. తన తులసికి ప్రపోజ్ చేస్తాడా అని. కానీ మళ్ళీ తులసి గురించి తెలిసి అతని వడలిపోయిన ముఖాన్ని చూసి జాలేసింది. పాపం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు అని. అభి పకోడీ అని పకోడీ ప్యాకెట్ ఇచ్చింది. ఇంటికి వెళ్దాం పదా అని పకోడీ ప్యాకెట్ తీసుకుని వాళ్ళు కారు వైపుకు వెళ్తున్నారు. ఏం జరుగుతుంది? ఓ ఆయన డాక్టర్ విజయ్ అంట, శశి ఫ్రెండ్. ఏదో మాట్లాడాలంటే క్యాంటీన్ కి వచ్చా. ఏం మాట్లాడాడు? ఏం లేదులే అభి పదా అని పొద్దున్న నుంచి మెయింటైన్ చేస్తున్న అదే సాడ్ ఫేస్ తో తులసి నడుస్తోంది. అభికి కోపం వచ్చింది. ఈ శశి ఎందుకు వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది అని. ఏమన్నా తిడదామంటే తులసి ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు అలా ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గర కూడా ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసేటప్పుడు కూడా తులసి సరిగ్గా తినకుండా అన్నంలో ఏలు గీస్తూ కూర్చుంది. ఏమైంది తులసి, నుంచి అలా డల్ గా ఉన్నావు అని అడిగాడు అభి. ఏమీ లేదు అభి అని అభికి చికెన్ సర్వ్ చేసింది. ఆమె వేరే బౌల్లో నుంచి చికెన్ వేసుకుంటాం చూసాడు. అదేంటి ఇది నా కర్రీ అభి, నీకు కారం ఎక్కువ కావాలి కదా అందుకని. ఓ పర్వాలేదులే, నాకు అలాగే ఉండు. వద్దులే, నీకు మా నాన్నకి కారం ఎక్కువ ఉండాలి. ఓ మీ నాన్నగారికి కూడా చికెన్ ఇష్టమా అని అడిగాడు అభి. పొద్దున్న నుంచి తులసి అసలు సరిగ్గా మాట్లాడట్లేదు. బాగా డల్ గా ఉంది. ఏడ్చినట్టే అనిపించింది. కానీ ఏడవటానికి రీజన్ అతనికి ఏమీ కనపడలా. ఎందుకు ఇంత డల్ గా ఉంది? అవునభి, మా నాన్నగారికి చికెన్ చాలా ఇష్టం. నువ్వు అడుగుతావే చికెన్ కొంచెం కారం ఎక్కువ, ఆయన అలాగే అడిగేవాడు. ఇన్ఫాక్ట్ నాకు వంట నేర్చుకోవాలనిపించింది కూడా ఆయన కోసమే. ఆయన కోసం నా ఫస్ట్ వంట చికెన్. తెలుసా, మా అన్నయ్య కోసమేమో పాయసం చేయటం నేర్చుకున్నా. అవునా, మరి మీ అమ్మ? ఓ మా అమ్మ ఎన్ని పూజలు చేస్తుందో తెలుసా. నేను పూజలు చేస్తానని నువ్వు అనుకుంటావు కదా, నేను ఆవిడ ముందు నథింగ్ అబ్బి, నథింగ్. ఆవిడ అన్ని పూజలు చేస్తారు తెలుసా. ఎన్ని మంత్రాలు వచ్చావు మా అమ్మకి. ఓ అవునా. మళ్ళీ డల్ అయిపోయింది. ఆమె కళ్ళ మట్టి నీళ్లు పంటి బిగువన ఆపుకుంటోంది. మీ అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా? మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను అభి. ఓ నువ్వు నాన్న కూతురువా? అంతే అభి, నాకు మా నాన్నంటే చాలా ఇష్టం, నా ప్రాణం. అభికి కోపం వచ్చింది. విపరీతమైన జెలసి. తండ్రే కదా, అయినా ఎందుకు మరి వెళ్ళకపోయావు మీ నాన్న దగ్గరికి? తులసి అలాగే అన్నంలో ముగ్గులు వేస్తూ వెళ్ళిపోవాలని ఉంది అభి మా నాన్న దగ్గరికి. ఏమైంది? ఏమీ లేదు అని ప్లేట్ తీసి చేయి కడిగేసుకుంది. అదేంటి అన్నం తినలా? అసలు తినబుద్ధి కావట్లేదు అభి. నీకు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుంటే నేను తీసుకువెళ్తా, కలిసి వెళదాం అని అన్నాడు అభి. అతనికి తినబుద్ధి కావట్లా. నువ్వు వద్దాబి, నువ్వు ఇక్కడే ఉండు హ్యాపీగా, నేనే వెళ్తాను మా నాన్న దగ్గరికి అని అంది. ఆమె కళ్ళమ్మటి నీళ్లు కారిపోతున్నాయి. ఏమైంది తులసి అని తినేవాడల్లా లెగిసి వచ్చి ఆమె చేపట్టుకున్నాడు. ఆమె అభి చేతిలో నుంచి ఆమె చేయి గబగబా విదిలించుకుని ఏమీ లేదు అని ఆమె రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంది. డోర్ నాక్ చేసి తులసి నీతో మాట్లాడాలిరా బయటికి, నన్ను కాసేపు వదిలేసే అభి ప్లీజ్. అభి కూడా తినబుద్ధి కాక చేయి కడిగేసుకుని అలాగే సోఫాలో కూర్చున్నాడు. ఎందుకు తులసి ఇలా ఉంది? తులసి ఏదో ప్రాబ్లం లో ఉంది. ఎప్పుడు ఫేస్ కనపడకుండా కప్పుకోవటం, బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చున్నీతో కూడా. ఎయిర్పోర్ట్ దగ్గర అయినా బయట ఎక్కడైనా ఆమె బిహేవియర్, ఆ భయం ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదని చెప్తుంది. అలా ఆలోచిస్తున్నాడు. ఇవాళ తులసికి విజయ్ ప్రపోజ్ చేయడం, శశి వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడానికి ట్రై చేయడం అతనికి నచ్చట్లేదు. తులసి అతని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇలా ఎన్ని రోజులు ఇంట్లో కరెక్ట్ కాదు, బయటికి తీసుకెళ్లి అక్కడ ప్రపోజ్ చేయాలి అని కాసేపు అయినాక డోర్ నాక్ చేశాడు. తులసి డోర్ ఓపెన్ చేసింది. రా బయటకు వెళ్దాం అని తులసి వద్దు అనన్న బలవంతాన బయటకు తీసుకువెళ్ళాడు. అతను కార్ స్టార్ట్ చేయబోతుంటే కార్ ఎక్కి తులసి ఎలా ఆగిపోయి ఒక నిమిషం కార్ స్టార్ట్ చేయమాక అని అభి కార్ కిందున్న చిన్న పిల్లను ఆమె చేతిలోకి తీసుకుంది. చాలా చిన్నగా ఉంది. వాచ్మెన్ పిలిచి అడిగింది. పొద్దున వాళ్ళ అమ్మని కారు గుద్దేసిందండి. తులసి కళ్ళలో నీళ్లు. పాల ప్యాకెట్ కోసమని సూపర్ మార్కెట్ కి వెళ్లి అక్కడ పాలు పట్టించింది. ఆమె చున్నీలో దాన్ని పడుకోబెట్టింది. దీన్ని పెంచుకుందామా అని అడిగింది అభిని. అభి ఏమీ మాట్లాడకుండా ఆమెని యానిమల్ షెల్టర్ కి తీసుకొచ్చాడు. తులసికి మళ్ళీ డిసప్పాయింట్మెంట్. ఆమె జాలిగా ఆ పిల్లి వైపే చూసింది. అభి తులసి వైపు తిరిగి, మనం పొద్దునెప్పుడో వెళ్తే రాత్రికి వస్తాం తులసి. ఆ ఒంటరితనం, ఆ మూగజీవి ఎవరికి చెప్పుకోగలదు? నరకం తులసి, అది ఎవ్వరూ లేనన్న ఫీలింగ్
నరకం. ఇక్కడైతే చుట్టూతో యానిమల్స్ ఉంటాయి. 4 రోజులు పోగితే ఆ పిల్లిని పెంచుకోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మన ఇంట్లో కరెక్ట్ కాదు తులసి అని అభి చెప్పాడు. అభి చెప్పింది ఆమెకి నిజమే అనిపించింది. ఎవరూ లేరు అన్న ఫీలింగ్. ఇది కూడా నాలాగా అన్నదే కదా అని అనుకుంది తులసి. అభి ఫామ్స్ అయ్యి ఫిల్ చేసి మనీ పే చేశాడు. అక్కడి నుంచి తులసిని హిల్ టాప్ కి తీసుకువెళ్ళాడు. ఆ పైనుంచి కింద సిటీ మొత్తం కనపడుతుంది. తులసి దా దిగు అని తులసి డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు తులసి ఆమె ఆలోచనలో నుంచి తేరుకుంది. చుట్టూగా చూసింది. పైన చందమామ, కిందేమో సిటీ. కొండ పైన ఆమె కొండ అంచుకు వెళ్ళి అలా సిటీస్ ని చూస్తోంది. ఏంటది ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది తులసి అభి వైపు చూస్తూ. నీతో ఒక విషయం చెప్పాలి తులసి. తులసి అలాగే చూస్తోంది. అభి వెళ్ళి తులసిని హక్ చేసుకున్నాడు. అభి ఏంటిది వదలలేను తులసి, అస్సలు వదలలేకపోతున్నా. నువ్వంటే పిచ్చెక్కేస్తుంది నాకు. ఏం మాట్లాడుతున్నావు అభి నువ్వంటే నాకు ఇష్టం తులసి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీ మాట వినకపోతే నాకు ఊపిరాడట్లేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కుతోంది. అభి నో అని ఆమె నిదానంగా అభిని పుష్ చేస్తుంది. అభి ఆమెను పుష్ చేయనివ్వకుండా ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. నాకు తెలుసు తులసి, నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావు. ఆ మాస్క్ అది నాకు తెలుసు, కానీ ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పట్లేదు. నాకు చెప్పు తులసి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నేను సాల్వ్ చేస్తా. అభి ఆ మాట అనేసరికి తులసికి కంగారు పుట్టింది. ఆమె గురించి చెప్తే అసలే అభికి కోపం ఎక్కువ. అమ్మో వద్దు, తన వల్ల అభి లైఫ్ డేంజర్ లో తను తట్టుకోలేదు. తులసి ఆమెకున్న బలాన్నంతా ఉపయోగించి అభిని గట్టిగా నెట్టేసింది. అభి తులసిని వదిలి 2 అడుగులు వెనక్కి వేశాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అభి, అస్సలు ఇష్టం లేదు. నన్ను వదిలేసి అసలు నా గురించి మర్చిపో అని అరిచింది. ఏం మాట్లాడుతున్నావు తులసి? నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు అభి, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టమా తులసి అని అన్నాడు. తనకున్న ఈగో పక్కన పెట్టి. ఇష్టం అంటే ఏంటి అభి? ఇష్టం అంటే ఏంటి? ఇంట్లో నన్ను ఉంచుకుని బయట ప్రాస్టిట్యూట్సా? అదేనా నీ ఇష్టం? అభి షాక్ అయ్యి అలా చూశాడు. ఇష్టం అంటే నా ఉద్దేశంలో ప్రేమ అంటే పెళ్ళంటే ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్. నీ దగ్గర అవి కుదరదు అభి, అవి అసలు కుదరదు. నాకేం తక్కువ అని అన్నాడు అభి కోపంగా. ఏం తక్కువ చెప్పనా? నీ దగ్గర ఓపిక ఉండదు. నీ గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనసు ఉండదు. ఎంతసేపటికి నీ గురించే నువ్వు ఆలోచిస్తావు. మనిద్దరికి అంత జరిగినాక నేను కనపడితే నీ ఫోకస్ అంతా నీ లగేజ్ మీదే. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఫర్గివ్ చేయగలవా అభి నువ్వు? రేపు నేనేదైనా తప్పు చేయొచ్చు, నీ నాన్నలాగా. నీ నాన్న వదిలేసినట్టు నువ్వు నన్ను కూడా వదిలేస్తావు కదా. అసలు ఏం తెలుసు తులసి నీకు మా నాన్న గురించి? ఆయన ఏదో మంచిగా మాట్లాడాడని నువ్వు మంచివాడు అనుకుంటున్నావా? ఆయన చెడ్డవాడు కాదు అని మట్టికి నాకు తెలుసు అభి. నా లైఫ్ లో నేను చాలా మందిని చూసా, బట్ ఆయన చెడ్డ మనిషి అయితే కాదు. నీకన్నా చాలా బెటర్ అని తులసి అనేసరికి అభికి చెంప మీద చెడ్డను కొట్టినట్టు అనిపించింది. నీకు విపరీతమైన కోపం. అసలు కోపం వస్తే ఎవరినైనా ఏమైనా అనేస్తావు. ఎదుటి వాళ్లే బాధపడతారే అని అసలు ఆలోచించావు. అసలు నీకు హాస్పిటల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అభి? నీకు అండగా ఎవరైనా నుంచుంటున్నారా? అసలు అందరూ నిన్ను ఒక శత్రువులా చూస్తున్నారు అభి. నువ్వంటే అయితే భయం, అంతేగాని నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా అభి హాస్పిటల్లో? దీనికేంటి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వవు. అందరూ నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు అభి. ఐ డోంట్ కేర్ అని అన్నాడు అభి. ఎస్ యూ డోంట్ కేర్ అభి, యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఆ రోజున నా మెళ్ళో తాళి కట్టి లైట్ తీసుకోమన్నావు. యూ డోంట్ కేర్ అబౌట్ దట్. వాళ్ళతో కాసేపు బతిమలాడి మాట్లాడితే అయిపోయేది. వాళ్ళకి డి అంటే డి అన్నావు, దానికి రిజల్ట్ ఏంటో తెలుసా నీకు? మెళ్ళో తాళి అభి, ఒక అమ్మాయి మెళ్ళో తాళి. నువ్వు లైట్ తీసుకోమన్నావేమో, నేను తీసుకోలేకపోయాను. నీకు అది లైట్ కదా, కానీ వద్దభి, నువ్వు అస్సలు కరెక్టే కాదు. నువ్వు నీ మెంటాలిటీ, నీకున్న చెడు అలవాట్లు, నువ్వు తాగుపోతుంది అభి. ఆఖరికి హాస్పిటల్లో కూడా తాగుతావు. అసలు ఏంటవి నువ్వు? ఒక చేతిలో మందు గ్లాస్, ఒక చేతిలో సిగరెట్, మధ్యలో హాస్పిటల్ ఫైల్స్. ఏంటవి ఇది? వాళ్ళేమి అనట్లేదానా? అంత తాగుడు ఎందుకు అవి నీకు? బాటిల్ మందులు, పెట్టెలు సిగరెట్స్, తాగుపోతుంది. దానికి తోడు ప్రాస్టిట్యూట్స్. సిక్కేస్తుంది అవి. నాకు నువ్వు వేపు చూడాలనన్నా అసహ్యం వేస్తుంది. ఇష్టం అన్నావే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు ఎప్పుడన్నా బయటికి వెళ్తే అయ్యో పని మీద వెళ్ళుంటాడు అని నీకోసం ఎదురు చూడాలే కానీ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాడు ఇక వాటికి రాడేమో అని ఏడుస్తూ పడుకోకూడదు అవి. నాకు ఆ లైఫ్ అస్సలు వద్దు. నీతో అస్సలు వద్దు. నువ్వు అంటావు కదా నాకేం తక్కువ. అవును, నీకు మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తావు. మీ నాన్న చూస్తే ఆయన కూడా బాగా సంపాదించినట్టే ఉన్నాడు. బట్ అదేనా అవి ఒకళ్ళ లైఫ్ స్టార్ట్ చేయడానికి? అది కాదు అవి. 10,000తో బ్రతికినా ఆనందంగా బ్రతకచ్చు అవి. కానీ నమ్మకం లేని చోట, ప్రేమ లేని చోట, అనుమానం ఉన్న చోట 10,000 కాదు 10 కోట్లున్నా ఆనందం కొనలేమవి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక ఇల్లు అంటే అది ఇటుకలతో కాదు అవి, నమ్మకాలతో. ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకునే చిన్ని పనుల్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న ప్రేమతో, వాటితో అవి ఒక ఇల్లు కట్టేది. దాన్ని ఇల్లు అంటారు. నువ్వు అనుకుంటున్నట్టు రాజ్మహల్స్ లో ఉండాలని అనుకోలేదు. ఐఎమ్ డన్ విత్ దట్ లైఫ్. నాకు వద్దు, ఇక లైఫ్ వద్దు. నేనంటే ఇష్టపడే ఒక పేదవాడినైనా
నేను పెళ్లి చేసుకుంటా, నేను పోషించుకుంటాను అభి, నాకు చదువు ఉంది, నేను పోషించుకుంటా. బట్ ఈ నమ్మకాలు లేని, ఈ సేఫ్టీ లేని లైఫ్, ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్న ఈ లైఫ్ నాకు వద్దు అభి. ఈ జన్మకి నా వల్ల కాదు అభి. నీకు అసలు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా అభి? అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య వద్దు. వదిన ఉంది, వదిన వద్దు. తండ్రి ఉన్నాడు, వద్దు. ఎవరు వద్దు. నీకు నువ్వే. ఇదేం లైఫ్ అభి అసలు? నన్ను కూడా నీలానే బతకమంటావా? నేనేదో కష్టాల్లో ఉన్నాను, ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నాను. నా ప్రాబ్లం ఏంటో తెలుసా అభి? నువ్వు నమ్మకం లేని ఒక మనిషితో ఒక ఇంట్లో ఉండటం, అది నా ప్రాబ్లం. నేనేదో మాస్క్ పెట్టుకుంటున్నాను, ముఖం దాచుకుంటున్నాను అని నా ప్రాబ్లం చెప్పమన్నావు కదా. నాకు నీ మీద ఆ నమ్మకమే లేదవి. నాకు నువ్వే పెద్ద ప్రాబ్లం. జస్ట్ లీవ్ మీ అలోన్ అవి. మీకు బాగా కోపం వచ్చింది, అంతకన్నా ఎక్కువ బాధ. అతను ఇంత బాధపడటం అతనికి తెలిసినాక గుర్తే లేదు. ఎన్ని మాటలంది. వెళ్ళి తులసి భుజం మీద చేయి వేసి తులసిని తన వైపు తిప్పుకున్నాడు. ఏంటి, ఆ రోజున వాడితో మాట్లాడితే మనకి పెళ్లి చేయకుండా వదిలేస్తాననుకుంటున్నావా? ఆ రోజున నువ్వు తూలుతూ ఉంటే నేను చూసుకున్నది నేను. వాళ్ళతో నేను మాట్లాడలేదనుకున్నావా? మాట్లాడా, బెదిరించా. దేనికి వాళ్ళు లొంగల. అక్కడ నాకు నీ మెళ్ళ తాళి కట్టడం తప్ప ఇంకో ఆప్షన్ ఉంది. అదేంటో తెలుసా? వాళ్ళతో పోట్లాడటానికి వెళ్ళటం. అక్కడ నాకు ఏదన్నా తగిలి నేను కళ్ళు తెలియపడితే అంతమంది మధ్యలో నువ్వు ఒక్కదానివి. నేనేమైనా చేస్తే అందుకని నేను వాళ్ళతో అప్పుడు ఫైట్ చేయరా? నేను అవన్నీ ఆలోచించా. నేనేం ఆలోచించలేదు అనుకున్నావా? అసలు ఏం తెలుసు నీకు? నీకోసం నేను వెతికాను, బస్సు వాళ్ళకు ఫోన్ చేశా. ఎవరికి నువ్వు తెలియదన్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామా అని ఆలోచించా. మళ్ళీ నువ్వు అల్లరవుతావని ఆగిపోయా. ఆ రోజున హాస్పిటల్లో నేను చూసినప్పుడు ఒక రకమైన ఆనందం వచ్చింది నాకు. అదప్పుడు నాకు అర్థం అవ్వలా. ఏంటి, లగేజ్ కన్నా నీ తాళికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానా? ఎన్నిసార్లు చెప్పా? నా ఈగో పక్కన పెట్టి నేను పెళ్ళామని పిలిచా. నీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి. ఏమన్నావు? నేను నీ మొగుడు అని చెప్పుకోవటానికి నీకు షేమ్ లాగా బిహేవ్ చేశావు. ఇంకా ఏం మాట్లాడాను నేను? హాస్పిటల్లో అందరినీ తిడతాను. ఎందుకు తిడతాను? వాళ్ళు చేసే పనులు అవి కనపడవా ఎవరికి? అందరూ మెత్తగా మాట్లాడి మంచిగానే ఉండాలనుకుంటే వాళ్ళని కరెక్ట్ చేసేది ఎవరు తెలిసి ఫ్రెండ్స్ లేరన్నా. నాకు అలా మెత్తగా మాట్లాడి వాళ్ళ ముందు ఒక మాట వెనకొక మాట చెప్పే ఫ్రెండ్స్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ దట్. వాళ్ళు నేను ఎప్పుడు దొరుకుతానని చూస్తారా? చూసుకొని నేను నా గురించి నేను చూసుకోగలను. అంతవరకు వస్తే ఈ అభిజిత్ ఎవరు వాళ్ళకి అర్థమవుతుంది. నాతో పెట్టుకుంటే ఎవరిని ఊరుకోను. నన్ను మా నాన్నతో పోల్చావు. మా నాన్న కన్నా ఫస్ట్ అన్నా. నా లైఫ్ లో నేను అందరికన్నా ఎక్కువ హేట్ చేసే పర్సన్ ఆయన. అసలు ఆయన ఏం చేశాడో తెలుసా? మా అమ్మ చనిపోతే నెల లోపల ఉంచుకున్నామని పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ షాక్ కారణమయ్యాడు. నాకు పంతం లేదా, ప్రేమ లేదా? దేవుడు గుడి ముందు చనిపోయింది మా అమ్మ. అప్పటి నుంచి దేవుడు ముఖం కూడా చూడాలనుకోలే. అంత విరక్తి నాకు ఆయన అంటే. ఆయన అంత చేసినా మా అన్నయ్య వెళ్తాడేమో, మా అన్నయ్య ఉంటాడేమో ఆయనతో. నాకొద్దు అలాంటి తండ్రి. చిన్నప్పటి నుంచి ఏనాడో నన్ను ప్రేమగా చూడాల. నాకు కుటుంబం అంటే తెలియదా, ప్రేమ అంటే తెలియదా? చిన్నప్పుడు మా నాన్న పట్టించుకోకపోతే నన్ను చూసుకునేదంతా మా అమ్మ. అలాంటిది ఆ దేవుడు నన్ను మా అమ్మని నుంచి దూరం చేశాడు. తర్వాత స్వప్న అది ఫుల్ గా వాడుకుని వదిలేసింది. నువ్వు అలాంటి దాన్ని కాదని నిన్ను వద్దు అనుకుంటూనే నాకు తెలియకుండా ఇష్టపడ్డా. నువ్వు కూడా నన్ను ఇలా చేసేసావు కదా. వాళ్ళకన్నా నువ్వెక్కువ హర్ట్ చేసావు తులసి. చంపేశావు నన్ను లోపల. ఏంటి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తున్నాను? అవును, వెళ్ళేవాడిని. అది నాకు నీ మీద ఇష్టం లేకముందు. నువ్వంటే ఇష్టం అని నాకు అర్థమైనాక వాళ్ళనందరినీ అసలు వాళ్ళ అమ్మాయిలాగానే కనిపించలేదు తులసి నాకు. వాళ్ళు జస్ట్ ప్లెయిన్ హ్యూమన్స్ అంతే. ఈగోనా, కోపమా, ఇవన్నీ పక్కన పెట్టి కాదు తులసి ఆ రోజున మైసూర్కి నీకోసం వచ్చింది. నన్ను తాగుబోతూ సిగరెట్ కాలుస్తున్నానన్నావు కదా. ఏ అలవాట్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయలేదా? నువ్వు నీ ప్రాబ్లమ్స్ ని నా వరకు తీసుకురావటం ఇష్టం లేకపోతే ఓకే, ఇట్స్ అప్ టు యూ తులసి. అంతేగాని నాకున్న చెడ్డ అలవాట్లు చూపించి నన్ను దూరంగా నెట్టేయటం నాకు తెలియట్లేదు అనుకుంటున్నావా? ఓకే, నీకు నేను వద్దు కదా. నీకు నాతో ఉండటం కూడా ఇష్టం లేదు కదా. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టే కానీ అని కార్ డోర్ ఓపెన్ చేసి అలాగే నుంచున్నాడు. తులసి వెళ్లి అతని కారులో కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ డోర్ క్లోజ్ చేసి వెంటనే కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు. అప్పటి వరకు అభి ముందు ఎడవకూడదు అని అనుకుని ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి అక్కడే కింద పడిపోయి సైలెంట్ గా ఏడవడం మొదలు పెట్టింది. సారీ అభి, సారీ అని ఒకటే ఏడుస్తుంది. అభి తన రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి తన బట్టలన్నీ దానిలో సర్దుకున్నాడు. అతను లగేజ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తులసి లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి అభి ఇంకా లగవలేదు ఏంటి అని అలాగే చూస్తోంది. చాలా టైం అయింది, ఇంకా లగవలేదు ఏంటి? అభి డోర్ నాక్ చేసింది. ఎంతసేపు నాక్ చేసినా అభి డోర్ ఓపెన్ చేయట్లేదు. సరే అని డోర్ ఓపెన్ చేస్తే లోపల అభి లేడు. ఆమెకి భయం వేసింది. వెళ్ళి లోపల వాష్రూమ్ చెక్ చేసింది. ఖాళీ. గబగబా బయటకు వచ్చి అభికి కాల్ చేసింది. ఎత్తలేదు. మళ్ళీ కాల్ చేసింది. ఈసారి ఆన్సర్ చేశాడు. అభి ఎక్కడున్నావు? నాతో పాటు ఉండటమే నీ పెద్ద ప్రాబ్లం అన్నావుగా. సో నీకు ఈ నుంచి ఆ ప్రాబ్లం లేదులే, నేను వేరే చోట ఉంటున్నా. అదేంటవి, ఇది నీ ఇల్లు, నువ్వు నేను వెళ్ళిపోతా. ఏం అవసరం లేదు, నువ్వుండు అన్నా కదా అది నీ ఇల్లు అని. నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నా. అది నీ ఇల్లు, నువ్వుండు అని కాల్ కట్ చేశాడు. తులసి అలా చైర్లో కూర్చుండిపోయి తల పట్టుకుంది. ఆమెకి అభికి
క్యారేజ్ కట్టి హాస్పిటల్ కి వెళ్ళింది. రోజుట్లానే వచ్చాడు అభి, కానీ రోజుట్లా లేడు. ఆమెని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నాడు. ఓపీలు ఆమెకు అప్పచెప్పేశాడు. బాగా ఆపరేషన్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఆ రోజల్లా తులసికి కనపడలేదు, తులసితో మాట్లాడలేదు. తులసి పేషెంట్స్ ని చూస్తూ అలాగే గడిపేసింది. ఆ రోజున ఈవినింగ్ కూడా ఆమె వెళ్లే టైం అయినా అప్పటికి అభి ఆపరేషన్స్ అవ్వలేదు. ఇన్ని ఆపరేషన్స్ ఏంటి సడన్ గా అని హెడ్ నర్స్ ని అడిగింది. హెడ్ నర్స్ డీన్ సార్ చెప్పారు, అభి సార్ ఆపరేషన్స్ అన్ని 2 to 3 days లో కంప్లీట్ అయిపోవాలని అని, అందుకని ఆపరేషన్స్ అన్నిటిని ముందుకు జరిపారని. అభి ఏం చేస్తున్నావు అభి అని తులసికి భయం పట్టుకుంది. ఆ రోజు రాత్రి వరకు ఆపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయని నెక్స్ట్ డే నర్స్ చెప్పింది. అసలు అభి కనపడట్లేదు. ఒకే హాస్పిటల్, ఒకే బ్లాక్, కానీ అస్సలు కనపడట్లా. అంత బిజీగా ఉన్నాడు. అన్ని ఆపరేషన్స్, ఆమెకి పేషెంట్స్ అని అలా సరిపోతుంది. 3 days తర్వాత అభి హాస్పిటల్ కి రావటం మానేశాడు. ఆమెకి భయం వేసి నర్స్ అడిగింది, అభి ఏడి అని. సార్ లాంగ్ లీవ్ లో వెళ్లారు అని చెప్పింది. తులసి ఏడుపు ఆగలేదు. ఏమైంది అని నర్స్ తులసిని అడిగింది. ఏం లేదు అని నర్సుకి తెలుసు తులసికి అభి అంటే ఇష్టమని. సార్ ప్రతి ఇయర్ ఎన్జిఓస్ తో పాటు క్యాంప్ కు వెళ్తారు. విలేజెస్ లో హాస్పిటల్స్ అని, అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ అది సరిగ్గా ఉండదు కదా, అందుకని మొబైల్ ఆపరేషన్ థియేటర్స్ లో విలేజెస్ లో ఉన్న వాళ్ళకి చాలా కూడాలకి వెళ్లి అక్కడ వేరే డాక్టర్స్ తో కలిసి పేదవాళ్ళకి ఉచితంగా ఆపరేషన్స్ అయ్యి చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. నీకు తెలియదా అని అడిగింది. ఆహా, నాకు తెలియదు. ఓ, ఇది వచ్చే నెల అసలైతే, కానీ ఎందుకో మరి సార్ ఇప్పుడే లీవ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు? నెల వరకు జీతం కూడా తీసుకోరు ఆ నెల. ఇప్పుడు వెళ్ళారు కదా, మళ్ళీ వచ్చే నెల వస్తారు. తులసికి బాగా బాధేసింది. నవ్వటం కూడా మానేసింది. రోజు హాస్పిటల్కి వస్తుంది. ఓపీలు, చిన్న ఆపరేషన్స్, ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను అలా చూడలేకపోయారు. ఒక రోజు తింటే ఒక రోజు తినదు. ఎలా ఇలా అని శశితో అనిత అంది. శశికి బాగా బాధగా ఉంది. ఇదివరకు నవ్వుతూ ఉండే మన తులసి అయినా అసలు నవ్వి ఎన్ని రోజులైంది అని బాధపడింది శశి. ఆమె ఊరికి నుంచి వచ్చినాక అభి వీడియో ఆమెకి పంపించినాక నుంచి తులసిలో చాలా మార్పు. అప్పటి నుంచి ఆమె బాగా డల్ అయిపోయింది. తన వల్లే కదా అని అనుకుంది శశి. ఏదో ఒక రూపంలో ఉందే, నాకేం నచ్చట్లేదు అని అనిత శశితో అంది. రోజుట్లాగా తులసి లేచి క్యారేజ్ కట్టుకుంది. ఆమె టిఫిన్ చేయటమే మానేసింది. క్యారేజ్ కూడా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. క్యాంటీన్ లో తినలేకపోతుంది. అంతా రెడీ అయ్యి రోజుట్లాగా అభికి ఫోన్ చేసింది. ప్రతిరోజు మార్నింగ్ ఆమె తప్పకుండా అభికి కాల్ చేస్తుంది. రోజుట్లాగా ఆన్సర్ చేశాడు. హలో అని అభి వాయిస్. తులసి కళ్ళమ్మటి నీళ్లు. హలో అభి. అవతల నుంచి సమాధానం ఉండదు. రోజుట్లాగానే వాళ్ళిద్దరి మధ్యన నిశ్శబ్దం. ఎలా ఉన్నావు అభి? సమాధానం లేదు. రోజుట్లాగా నేను హాస్పిటల్ కి వెళ్తాను అభి, బాయ్, నువ్వు జాగ్రత్త అని ఆమె రోజుట్లాగానే ఫోన్ పెట్టేసింది. అతను రోజు మొత్తం ఎదురు చూస్తాడు ఆ ఫోన్ కోసం. ప్రతిరోజు చేస్తుంది ఇది. దీనికి నేనంటే ఇష్టమే, కానీ ఎందుకు అట్లా దూరం పెడుతుంది? లేదు, దీనికి నేనంటే అసలు ఇష్టమే లేదు. ఎన్ని మాటలంది. తాగుబోతూ, తిరిగిపోతున్నాను కూడా అంది. మా నాన్నతో పోల్చింది. మా నాన్నతో. దీనికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఎవడొస్తాడో గాని అని విసుగ్గా ఫోన్ పక్కన పడేసి అతనికి ఇచ్చిన ఒక చిన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అదొక మారుమూల పల్లెటూరు. ఏమీ వసతులుండవు. ఊరు వాళ్ళందరూ వీళ్ళందరికీ మంచిగా భోజనాలు అయ్యి ఏర్పాటు చేశారు. అతనికి తులసి వంటే గుర్తొస్తోంది. ఐ మిస్డ్ ఇట్ అని అనుకున్నాడు. తింటోందా, ఉపవాసాలని అలాగే చేస్తోందా? అతనికి తులసితో మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడలేడు. బాగా బాధ పెట్టేసింది అతన్ని. రే అభి, నువ్వేదో దాని ఎమ్మట పడుతున్నావు, కానీ దానికి అంటే ఇష్టం లేదు, అసహ్యమే ఉంది. ఆలోచించమాక, ఏడుపే మిగులుతుంది నీకు అని తన బాధని దిగమింగుకున్నాడు. తులసి ఓపీలైనాక రౌండ్స్ కి వెళ్ళింది. తులసి అలా డల్ గా వెళ్ళటం చూసి శశి తన ఎమ్మట వచ్చింది. ఏం తులసి, అయిపోయినాయి ఆ ఓపీలు? అంతే సమాధానం. తులసి మాట్లాడటం కూడా మానేసింది. తనతోనే కాదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు సరిగ్గా. ఏమైంది అలా ఉన్నావు? తులసి శశిని రూమ్ లోకి తీసుకెళ్లి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. నాకు అభి అంటే చాలా ఇష్టం శశి, బాగా గుర్తొస్తున్నాడు. ఎంత బాధ పెట్టానో తెలుసా? నేను అభి కళ్ళ మట్టి నీళ్లు చూసానా శశి? ఎంత మొరటిగా ఉండేవాడు. అలాంటి వాడిని ఏడిపించాను. ఎంత బాధపడి ఉంటాడు కదా, అందుకనే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని శశిని పట్టుకుని ఎక్కెక్కి ఏడ్చింది. బాధపడమాకు తులసి, అభి మంచివాడు కాకపోవచ్చు శశి, కానీ నా ప్రాణం. అభి లేకుండా నేను ఉండలేను. కానీ ఈ విషయం నువ్వెవరికి చెప్పొద్దు, ముఖ్యంగా అభికి. ఎందుకు తులసి? అదంతే, ప్లీజ్ నా ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. అలా తులసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజులు అలా గడుస్తున్నాయి. తులసిలో ఏ మార్పు లేదు, ఒక నవ్వు లేదు, ఒక మాట లేదు. వస్తుంది, పేషెంట్స్ ని చూసుకుంటుంది, డ్యూటీ అయినాక ఇంటికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే 4 ముద్దలు తింటుంది. బాగా పాడైపోతుంది. ఇలా అయితే కుదరదు అని అనుకుంది.
అంది శశి. తులసి, మనం ట్రిప్ వెళ్దామా? నాకు అక్కడికి రావాలని లేదు శశి. ఎప్పుడు ఇక్కడే, ఎలాగో ఈ సాటర్డే కూడా పెద్దగా ఏమీ లేవు. ఈ సాటర్డే లీవ్ తీసుకో. సండే నాకు ఎక్కడికి రావాలని లేదు శశి, నన్ను వదిలే. ఇదిగో నువ్వు రాకపోతే నాన్న తొట్టే, నేను మాట్లాడను. శశి ప్లీజ్ శశి, ఇదిగో నువ్వు వస్తున్నావు అంతే. ఇవాళ నా కార్లో బయలుదేరుతున్నావు అంతే. తులసిని బలవంతాన శశి డ్యూటీ అయినాక ఇంటికి తీసుకుని వెళ్లి ఆమె బట్టలు అయ్యి ప్యాక్ చేసుకుని తీసుకొచ్చి కార్లో ఎక్కించుకుంది. ఏంటి నైట్ జర్నీనా అని ఆశ్చర్యంగా అడిగింది తులసి శశిని. మరి దగ్గర కాదు, చాలా దూరం, 10 hours తెలుసా. వాళ్ళు డిన్నర్ చేసి జర్నీ స్టార్ట్ చేసేసరికి 10 అయింది. ఇంత నైట్ ఎందుకు శశి, రేపు వెళ్దాంగా. ఇంకా నేను అసలు ఆగలే కానీ నేను ఇలా చూస్తూ పద వెళ్దాం. నైట్ జర్నీ ఎందుకు శశి, ఏం పర్వాలేదులేరా అని 10 o'clock వాళ్ళు స్టార్ట్ అయ్యారు. తులసి కాసేపు పడుకుంది. కాసేపు కిటికీలో నుంచి ఆ చంద్రుని చూస్తుంది. ఆమెకి అభినే గుర్తొస్తున్నాడు. ఆ రోజు ఆ చంద్రుడి ముందే కదూ అనే మాటలంది అభిని. ఆమె మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది. శశి ఆమె చేయి పట్టుకుని ఎడవమాక అని కౌరులు చెప్పింది. వాళ్ళతో పాటు హెడ్ నర్స్ కూడా వచ్చింది. బాధపడమాకమ్మా అని ఆవిడ కూడా ఓదారుస్తోంది. శశికి హెడ్ నర్స్ అంత క్లోజ్ కాదు, అయినా ఆవిడ ఎందుకు వస్తుందో తులసికి అర్థమవ్వలేదు. 12 o'clock వాళ్ళు హోటల్లోకి చెకింగ్ అయ్యారు. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యారు. దూరం వచ్చినాక హెడ్ నర్స్ డైరెక్షన్స్ చెప్తోంది. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా లేదు, GPS కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని శశి తులసితో చెప్పింది. నీకెలా తెలుసక్క ఇక్కడ అని అడిగింది హెడ్ నర్స్ ని. అప్పుడప్పుడు NGOs వాళ్ళతో పాటు నేను వచ్చేదాన్ని అనంది. NGOసా? అదేనమ్మా, పేదవాళ్ళకి, హాస్పిటల్ కి రానిలేని వాళ్ళకి చిన్న వ్యాన్ లో హాస్పిటల్ లాగా సెటప్ చేసుకుని ఇలాంటి మారుమూల పల్లెటూళ్ళకి వచ్చి ట్రీట్మెంట్, ఆపరేషన్ కూడా చేస్తారు కదా, అక్కడికి వాటికి అప్పుడప్పుడు నేను కూడా వచ్చేవాడిని. తులసికి అభియే గుర్తొచ్చాడు. అభి కూడా ఇలాంటి వాటి దగ్గరే కదా వెళ్ళింది అని అనుకుంది. అదిగో అమ్మా అదే, అక్కడ బస్సులు లాంటి 4 కనిపించాయి శశికి. వైట్ కోట్స్ వేసుకుని టెంట్స్, చాలా మంది జనాలు లైన్ లో నుంచున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చాం శశి, చెప్తాగా రా అని తులసి చేపట్టుకుని తీసుకువెళ్తోంది. తులసికి గుండె తడగా ఉంది. నర్స్ ముందే గబగబా వెళ్లిపోయి ఎవరితోనో మాట్లాడింది. శశి తులసి నిదానంగా వస్తున్నారు. నర్స్ మళ్ళీ వెనక్కొచ్చి అదిగోండి ఆ టెంట్ అనంది. ఏం జరుగుతుంది శశి, చెప్తాగారా అని శశి తులసి చేపట్టుకుని ఒక టెంట్ వైపు తీసుకువెళ్ళింది. అక్కడ ఆమెకి మాటలు వినిపించాయి. రెసిలిన్ 4 రాయ్. ఒరే సిలైన్ కాదురా, రెసిలిన్. అదిగో ఆ ఇంజెక్షన్ బాటిల్. ఎంత కొన్నా? ఏంటిది సార్? నీ కాంపౌండర్ సర్టిఫికేట్. తులసి ఆ మాటలు విని పరిగెత్తుకుంటా అతని ముందుకు వెళ్లి అభి అని పిలిచింది. అభి తలెత్తి అభి ఆమె వైపు చూశాడు. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఇద్దరి గుండెలు వేగం పెరిగింది. కాంపౌండర్ ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి చుట్టూతా ఉన్న పేషెంట్స్ ఏమీ తెలియట్లేదు. కాంపౌండర్ డాక్టర్ అయ్యగారు అని పిలుస్తున్నాడు. సడన్ గా వాళ్ళిద్దరూ కాంపౌండర్ వైపు చూశారు. అయ్యగారు ఇదే కదా అని. తులసి నవ్వుకుని కాంపౌండర్ దగ్గరికి వెళ్లి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో అని అభి అడిగిన మందులు ఇచ్చింది. అభి పేషెంట్స్ ని చూడటం మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలే, నిశ్శబ్దం. ఇన్ని నెలలు కలిసి పనిచేశారు. వాళ్ళు మాట్లాడుకోవసరం లేదు. ఒకరికి ఏం కావాలో ఒకరికి తెలుసు. అభి అడిగిన మెడిసిన్స్ తులసి అందివ్వటం, డోసేజ్ అభి చెప్పటం, ఇలా వాళ్ళిద్దరూ ఒక లయలో వాళ్ళ పనులు కానిస్తున్నారు. కాసేపు అయినాక అభి ఫ్రీ అయ్యాడు. కానీ ఆమె వైపు చూడలేదు. తులసి వాళ్ళు ఇచ్చిన టీ తీసుకుని అభి దగ్గరికి తీసుకొచ్చింది. అభి ఆమె ఇచ్చిన టీ తీసుకోలేదు, ఆమె వైపు చూడలేదు. సారీ అభి, ఏమీ మాట్లాడలేదు. అభి వాళ్ళున్నది ఒక టెంట్. విపరీతమైన ఎండ, ఉబ్బ. తులసికి చెమటలు కారిపోతుంది. అభికి కాస్త అలవాటైంది. తులసి ఇబ్బందిని గమనించి ఎందుకొచ్చావు అని అడిగాడు. తులసి అలా అభి వైపు చూసింది. నేను రావటం నీకు ఇష్టం లేదా అభి అని అడిగింది. ఇప్పుడు నా ఇష్టాల గురించి తేనికలే తులసి. నేనంటే ఒక తాగుబోతుని, తిరుగుబోతుని, బాధ్యతలు లేని ఒక పోరంబోతుని. నాలాంటి వాళ్ళ ఇష్టాల గురించి నీకు తేనికలే. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. అభి సారీ, మాట్లాడతాం అయిపోతే ఇక బయలుదేరు. అదిగో నీ ఫ్రెండ్ కూడా ఉందిగా, ఇదిగో తీసుకుపోదేని అని అన్నాడు శశి వైపు చూస్తూ. శశి తులసి వైపు చూసి బయలుదేరదామా అని అడిగింది. నువ్వెప్పుడు వస్తావు అభి, నీకెందుకు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అభి. చికాకు దుబ్బమాక పోతలకి అని అన్నాడు. అతను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు తులసిని హక్ చేసుకోకుండా. ఇన్ని రోజులైంది ఆమెను చూసి. తులసి కళ్ళెమ్మటి నీళ్లు తిరిగాయి. నేనేమి నీకోసం రాలేదు, మేము సైట్ సీయింగ్ కోసం వచ్చాం అని శశిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం శశి మనం అని అడిగింది. శశి షాక్ అయ్యి తులసి వైపు చూసింది. వాళ్ళతో పాటు వచ్చిన నర్సు ఆ ఊరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తుంది. అభికి ఇచ్చిన పక్క ఇంటిలోనే వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అభితో పాటు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. శశి వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకుంది. వాళ్ళు తులసి వాళ్ళకి పరిచయం అయ్యారు. డాక్టర్సా
అయితే మీరు కూడా మాలాగా పార్టిసిపేట్ చేస్తారా ఈ క్యాంప్ లో అని అడిగారు. అభి ఆ మాటలు విని ఏం అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు అని అన్నాడు. తులసి దగ్గరికి వెళ్ళి ఒక్క రోజే కదా అభి ప్లీజ్ అని అడిగింది. అభి ముఖం తిప్పుకుని అతనికి ఇచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. తులసి అభి కోపం తెలిసి ఇక అక్కడి నుంచి వెళ్లి అక్కడ సన్సెట్ అవుతుంటే అలా నుంచుని చూస్తోంది. ఆమెకు తెలీదు ఆమె వెనక దూరంగా అభి నుంచుని ఆమెనే చూస్తున్నాడు. ఎందుకు వచ్చా తులసి, ఎందుకు ఎంత కష్టపడుతున్నానో తెలుసా నిన్ను దూరం ఉంచడానికి. నిన్ను మర్చిపోవాలి తులసి, నా వల్ల కావట్లేదు ఈ పెయిన్, నిన్ను మర్చిపోవాలి. అలా తులసిని చూస్తూ నిల్చున్నాడు. నెక్స్ట్ డే క్యాంప్ కి తులసి శశి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు కొంతమందిని పేషెంట్స్ చూసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఊరొచ్చేశారు. శశి తులసి వైపు చూసి ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది. తులసి శశిని హక్ చేసుకుని థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ అని అలా ఏడ్చేసింది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? అవి ఎంత బాధపడుంటే అంత కోపంగా ఉన్నాడు. బాధ పెట్టేశాను కాదు బాగా. నీ ప్రాబ్లం ఏంటి తులసి? ఏంటి? అతనంటే ఇష్టం అంట కానీ దగ్గరికి వెళ్ళావు, వదిలి ఉండాలంటావు కానీ ఉండలేవు. అసలు ఏంటి? ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్ గా కూర్చుంది. ఆమె ఇక్కడికి వచ్చేటప్పుడు ఉన్నంత బాధ ఇప్పుడు ఆమెకి లేదు. వాళ్ళు అలా ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నుంచి ఆఫీస్ మళ్ళీ రొటీన్. ఆమె అభిని బాగా మిస్ అవుతుంది. అలా దీపావళి వచ్చింది. ఆమె మొదటి దీపావళి. అభి ఇంట్లో చాలా బాధగా ఉంది. పూజ అది చేసుకుని ఇంటి నిండా దీపాలు పెట్టుకుంది. ఇంటి ముందు పెద్ద ముగ్గేసుకుంది. అభి కూడా ఉంటే ఎంత బాగుందో కదా అని అనుకుంటూ అలా దేవుడి బుక్ చదువుకుంటూ ఉంది. ఇంటి బెల్ మోగింది. ఎవరు ఈ టైంలో అని భయపడుతూ డోర్కున్న కెమెరాలో నుంచి చూసింది. అభి గబగబా డోర్ ఓపెన్ చేసింది. అభి ట్రిప్ నుంచి డైరెక్ట్ గా అక్కడికే వచ్చాడు. బాగా టైట్ గా కనిపించాడు. తులసి ముఖం అంతా వెలిగిపోతుంది. చుట్టూతా చూశాడు. అన్ని దీపాలు, పెద్ద ముగ్గు. తులసి ఒక చీర కట్టుకుని ఉంది. గబుక్కున్న ముఖం పక్కకు తిప్పుకున్నాడు. తులసి పక్కకు జరిగి అభికి దారిచ్చింది. అభి తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపటికి బయటకు వచ్చాడు. తులసి అభితో ఎలా ఉన్నావు అభి అని అడిగింది. అభి ఏమీ మాట్లాడలా. డిన్నర్ చేస్తావా అని అడిగింది. వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమెకి పట్టరాని సంతోషం. గబగబా ఆమెకని వండుకున్నది తీసుకొచ్చి అభికి సర్వ్ చేసింది. తినేసి రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. మళ్ళీ తులసి కళ్ళలో నీళ్లు. తన ఇంట్లోనే తను పరాయతనలాగా ఉంటున్నాడు. వెళ్ళిపోనా? అమ్మో వద్దు, ఇంకా కోపం వస్తుంది అభికి. నెక్స్ట్ డే నుంచి ఇదివరకట్లాగా హాస్పిటల్ కి వెళ్లారు. హాస్పిటల్లో ఇద్దరు ఓపీలు చూసుకోవడం, రౌండ్స్. తులసి కాస్త నవ్వటం మొదలు పెట్టింది. శశి అది గమనించి నవ్వుకుంది. అభి పనుంటే తప్ప తులసితో మాట్లాడట్లేదు. అభి తిట్టినా పర్వాలేదని కావాలని తప్పులు చేస్తోంది తులసి. అభి తప్పులు చెప్తున్నాడే కానీ తులసిని ఒక మాట అనట్లేదు. తులసి అభిలో మార్పుని చూసి సంతోషం కన్నా బాధ. నీ తిట్లు మిస్ అయ్యాను అభి, ఒక్కసారి తిట్టవా అని అనుకుంది అభి వైపు చూస్తూ. అభి ఆమె అతని వైపు చూశాడు. అభి రూమ్ లో నుంచి బయట ఆమె ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. ఆపరేషన్స్ లేవు, పేషెంట్స్ పెద్దగా లేరు, పనేమీ లేదు. అభి ఏదో రీసెర్చ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఏరు వీళ్ళు అని నర్సుని అడిగింది. మీ ఫ్రెండ్స్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు మేడం అని చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని తులసి కూడా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది. అక్కడ శశి, అనిత ఇంకా వేరే నర్సెస్ ఇద్దరు అందరూ ఈసీజీ మెషిన్ దగ్గర చూస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అని తులసి ఆపరేషన్ థియేటర్ డోర్ లాక్ చేయకుండా దగ్గరికి వేసి వచ్చింది. ఓ తులసి, నీకు ఒకటి తెలుసా? హార్ట్ బీట్ బట్టి ఎదుటి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో చెప్పేస్తోంది శశి. అవునా? అవును అనంది శశి. నీకెలా తెలుసు? నేను ఒక ఇంగ్లీష్ మూవీ చూశాను, దానిలో ఈ ట్రిక్ తెలుసుకున్నాను తెలుసా? అవునా? ఎలా? ఇదిగో ఇక్కడ కూర్చో చెప్తా అని తులసిని చైర్లో కూర్చోబెట్టి ఆమెకి వైర్స్ అన్ని పెట్టింది. ఏంటిదంతా అనంది తులసి సిగ్గుపడుతూ. చెప్తా అని శశి ఆమెకి వైర్స్ అన్ని పెట్టి క్వశ్చన్స్ అడిగింది. నేనంటే నీకు ఇష్టమా తులసి అని అడిగింది. తులసి ఇష్టమే, ఇదిగో నిజమే ఇదిగో చూడు నిజమే. నిజం చెప్పా. నీకు ఎవరంటే ఇష్టం లేదు అని ఒక నర్స్ అడిగింది. అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు, అది ఎస్ ఆర్ నో అంతే అనంది శశి. ఇదిగో ఇలాంటి అడగాలి. తులసి, నీకు ఇష్టమైన జంక్ ఫుడ్ ఐస్ క్రీమా? అవును అనంది తులసి. మిషన్ ఎస్ అని చెప్పింది. చూడు అనంది శశి. అవును అంతా కరెక్టే. శశి మళ్ళీ అడిగింది. తులసి, నీకు ఇష్టమైన కూర ఏంటి? పప్పుచారు వడియాలతో భలే ఉంటుంది అనంది తులసి. అదిగో నిజమే చెప్పింది అని మళ్ళీ చూపించింది శశి మిషన్ ని. అవునవును అన్నీ కరెక్టే చెప్తుంది. తులసి, ఇది ఏ ఊరు అని అడిగింది శశి మళ్ళీ. తులసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముఖాల వైపు చూస్తోంది. మిషన్ బాగా ఫ్లక్చువేట్ అవుతోంది. నువ్వు మా అందరి వైపు చూసి అలా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ రావు, కళ్ళు మూసుకో నువ్వు అని శశి తులసి కళ్ళకి మాస్క్ ఫోల్డ్ చేసి కింద టిష్యూస్ పెట్టి తులసి కళ్ళు ఓపెన్ చేయకుండా కళ్ళు మూసేసింది మాస్క్ తో. శశి, ఏంటిది? ఇదిగో నువ్వు మిషన్ ని మిస్లీడ్ చేస్తున్నావు. నేనేం చేశా? నీ వైపే కదా చూసింది. లేదు, నీ హార్ట్ బీట్ మారింది చూసావా? నువ్వు ఇప్పుడు కరెక్ట్ చెప్తావు. చెప్పు నీదే ఊరు? తులసి, మరి మీరెవరికి చెప్పకూడదు అని అంది. అలా
అలాగే చెప్పు తులసి అని శశి అంది. వాళ్ళందరూ మొక్కలు చూసుకుంటున్నారు. ఊరిలో ఏముంది అని. చెన్నై. శశికి వాళ్ళ బాబాయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయన చెప్పింది నిజమే. ఇష్టమైన మూవీ ఏంటి తులసి? నేను అసలు మూవీస్ చూడను, కానీ చిన్నప్పుడు మా అమ్మతో వినాయక మహిమ అని ఒక సినిమా చూసా. బాగుంది. అది ఇష్టం నాకు. అదిగో మళ్ళీ మిషన్ కరెక్టే చెప్పింది. ఏంటి తులసి, నిజంగానా అనంది శశి ఆశ్చర్యంగా. అవును, బాగుంటుంది ఆ మూవీ, మీరు చూడండి. వాళ్ళందరూ పక్కున నవ్వుకున్నారు, కానీ వాళ్ళ నవ్వు మధ్యలోనే ఆగిపోయింది డోర్ దగ్గర ఉన్న కటౌట్ ని చూసి. సార్ అని శశి అనబోతే అభి పెదాల మీద వేలు పెట్టి సైలెంట్ గా ఉండమన్నాడు. వాళ్ళందరూ గబగబా అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వచ్చేశారు. అభి తులసిని అలా కళ్ళకి గంతలు కట్టి ఉండటం చూసి నవ్వుకున్నాడు. వీళ్ళు ఆపరేషన్ థియేటర్ లో ఆడుకుంటున్నారు. నిజంగానే దీనికి బాడీ ఎదిగింది గాని బ్రెయిన్ వెదగల. అభి డోర్ లాక్ చేసి అలా శశి దగ్గరికి వెళ్ళాడు. మిషన్ బాగా మోగుతోంది. శశి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అని అంది తులసి. ఏమీ శబ్దం లేదు. అభి దగ్గరికి వెళ్లే కొద్దీ మిషన్ మోత ఎక్కువవుతూ ఉంది. శశి అని కళ్ళకున్న గంతలు తీపోతుంటే అభి ఆమెని గంతలు తీయకుండా చేపట్టుకున్నాడు. తులసి ఉలిక్కి పడింది. ఎవరది అని తులసి. అభి ఏమీ మాట్లాడాల. అభి భలే దొరికింది ఇది నాకు అని అనుకున్నాడు. ఆ వైర్లు అవన్నీ పెట్టి తులసి భలే వెరైటీగా అనిపించింది అతనికి. అభి అలా ఒంగుని ఆమె కూర్చున్న ఆమె ముఖం దగ్గరికి వెళ్తుంటే మిషన్ శబ్దం బాగా ఎక్కువవుతుంది. అభికి డౌట్ వచ్చింది. వెనక్కి వెళ్లి ఏం చేస్తున్నావు తులసి అని అన్నాడు. తులసి ఉలిక్కి పడింది. అభి అని కళ్ళకున్న గంతలు తీయబోయింది. అభి వాటిని తీయమక్క అని అన్నాడు. అయినా తులసి మాట వినలా. అలాగే తీయబోయింది. అభి ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమెను కుర్చీలో నుంచి బయటికి లేచింది. ఆమె కళ్ళకి ఉన్న గంతలు తీయటానికి. అభి ఏమో ఆమె చేతులు పట్టుకుని తీయనివ్వట్లేదు. ఆ పెనుగులాటలో తులసి వెనక అభి. తులసి అలా అభి మీద ఆనుకుంటూ అతని చేతుల్లో నుంచి ఆమె చెయ్యి తీయటానికని ట్రై చేస్తోంది. మిషన్ బాగా మోగుతోంది. అభి లీవ్ మీ అని అంది తులసి. అభి తులసి రెండు చేతులు అతని చేతుల్లో పట్టుకుని ఆమె వెనక తులసిని అతని వైపుకు తిప్పుకున్నాడు. ఇంకో చేత్తో ఆమె బుగ్గలు ప్యాక్ చేశాడు. మిషన్ బాగా మోగుతోంది. అభి ఆ మిషన్ ని చూసి నవ్వుకున్నాడు. ఎందుకు తులసి, ఎందుకు ఇంత గట్టిగా మోగుతోంది నీ గుండె అని తనలో తాను అనుకున్నాడు. అభి లీవ్ మీ అని బాగా కదులుతోంది. ఆమె అలా కదులుతుంటే ఆమె ఒళ్ళు అభికి లైట్ గా టచ్ అవుతుంది. అది వాళ్ళిద్దరికి అర్థమయ్యి తులసి కదలటం ఆగిపోయింది. అభి పట్టు బిగించాడు. ప్లీజ్ అభి అని బతిమిలాడుకుంది. అభి ఆమె చేతులు వదిలేశాడు. తులసి కబుక్కున ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళకున్న గంతలు తీసేసింది. ఆమెకి ఒంటికున్న వైర్స్ అవి పీక్కుంటుంటే అభి వద్దు అని చెయ్యి అడ్డుపెట్టి నిదానంగా అతను తీస్తున్నాడు. తులసికి బాగా ఇబ్బందిగా ఉంది. అభి ఆమెకి అంత దగ్గరగా, కానీ ఆమెకు బాగా నచ్చింది. ఎన్నాళ్ళైంది అభిని ఇంత దగ్గరగా. అభి గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. తులసి వాసన. అతను ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా అయిపోయాడు ఆ వాసనకి. ఆమె దూరం జరిగే కొద్దీ అతనికి ఆ వాసన మిస్ అవుతోంది. మిగిలిన వైర్స్ కూడా తీయబోతుంటే తులసి వద్దు అని అభిని ఆపి ఆమె నిదానంగా తీసుకుంది. తులసిని అలాగే చూస్తున్నాడు అభి. తులసి ఆ వైర్స్ అన్ని తీసి ఆమె డ్రెస్ సరి చేసుకుని అలా నుంచుని కిందకు చూస్తోంది. అభి ఆ ఈసీజీ రిపోర్ట్ పేపర్ చించి ఆ మెషిన్స్ ని ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. అతను ఆ రిపోర్ట్ పేపర్ ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి అతను యాప్రాన్ లో పెట్టుకున్నాడు. అతను రూమ్ కి వెళ్లి కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాడు. దీనికి నేనంటే ఇష్టం కన్ఫర్మ్ అని ఆ రిపోర్ట్ ఓపెన్ చేశాడు. అతను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె హార్ట్ బీట్ అది చూశాడు. ఇంత అంటే ఖచ్చితంగా దీనికి నేనంటే ఇష్టమే. మరి ఎందుకు దూరం పెడుతోంది? ఆమన్న మాటలు గుర్తొచ్చాయి. తాగుపోతూ తిరిగిపోతూ అని. అందుకనా, లేకపోతే ఎందుకు? ఆమె తిట్టినాక నుంచి అతను మందు సిగరెట్లు మానేశాడు. అమ్మాయిల్ని ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు అతనికి ఒకటే అడిక్షన్. తులసి, ఆమె వాసన, ఆమె మాటలు, ఆమె చూపు. హీస్ అడిక్టెడ్ టు హర్.